హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ లిటిల్ వరల్డ్. ఇక్కడైతే మేమైతే ఊరెళ్తున్నామండి. నేనైతే ఇంకా రెడీ అయిపోయి లగేజ్ అదంతా సర్దేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా అక్క వాళ్ళు ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారండి. అయితే ఇక్కడైతే మేము మా పాపని రిటర్న్ బెంగళూరు తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ అంటే తేజు వస్తుందని అదే అనుకోలేదు కాబట్టి ఇంకా అన్నయ్య స్టార్టింగ్లో వదిన పిల్లలు మాత్రమే వచ్చారు కాబట్టి ఇంకా రిటర్న్ టికెట్స్ కూడా ఓన్లీ వాళ్ళకే బుక్ చేశాడండి. అదైనా ట్రైన్కి బుక్ చేశాడనమాట తత్కాల్లో. అంటే ఆల్రెడీ నార్మల్ ట్రైన్‌కి బుక్ చేసాడు కానీ 2 మంత్స్ బ్యాక్. కానీ అది రిటర్న్ కూడా కన్ఫర్మ్ కాలేదు. ఈ ట్రైన్ టికెట్స్ అంతే అండి. కన్ఫర్మ్ అవుతాయో కాదో చెప్పలేము. మగవాళ్ళైతే ఎలా అయినా వెళ్ళగలరు కానీ ఇంకా ఆడవాళ్ళకి ఇంకా పిల్లలతో ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్ అవుతది. అందుకే ఇంకా అప్పటికప్పుడు తత్కాల్ అయితే బుక్ చేశాడనమాట. అందుకే వదిన వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మా పాప ఇంకా కొన్ని డేస్ ఉంటానని చెప్పేసి ఇంకా వాళ్ళతో తీసుకెళ్ళడం కుదరదు కదా! ఓన్లీ వాళ్ళకి మాత్రమే బుక్ అయ్యాయి కదా టికెట్స్. అందుకని చెప్పేసి కొన్ని డేస్ ఉంచి ఇంకా నేనెళ్ళి దించినా వచ్చేలే అని ఇంకా అన్నయ్య మేము కూడా ఇంకా అదే అనుకున్నాము. బస్సు ఎక్కడానికైతే అక్కడ ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుండి 25 కిలోమీటర్స్ అయితే ఉంటదండి. అందుకే ఇంత లగేజ్ పిల్లలతో వెళ్ళడం కష్టం కదా అని ఇంకా ఆటో అది మాట్లాడుకున్నాం. మా నాన్న మేము వెళ్ళే వరకు ఉండి ఎక్కిచ్చేసి అప్పుడైతే వస్తారు. మేమైతే హోటల్‌కి అయితే రీచ్ అయిపోయామండి. కూర్చున్నాం అనమాట. వాళ్ళు చెప్పిన టైం కంటే ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ అయితే కొంచెం లేట్ అయింది. పిల్లలు కూడా ఆకలి అంటున్నారు అని చెప్తే నాన్న ఇక్కడైతే తినొద్దు, మధ్యలో ఎక్కడైనా ఆపుతారు కదా అక్కడ తీసుకోండి, ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అని అన్నారు. ఇదివరకు నాన్న అమ్మ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ తిన్నారంట. మనిషికి ఒక్కొక్కరికైతే 200 అయితే అయినాయంట. అలా అని చెప్పేశారు. కానీ నాకేమో మనసులో అనిపించింది వీళ్ళు చిన్నపిల్లలు కదా, మా బాబునైతే ఆకలికి అస్సలు ఆపలేమండి. ఒక్కసారి ఆకలి స్టార్ట్ అయిందంటే అసలు ఒక్క సెకండ్ కూడా అసలు నేను ఏం చెప్పినా వినడు. పాప అక్క వాళ్ళ బాబు కూడా ఆకలేస్తుంది అని అన్నారు. అంటే ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్తామండి, పులిహోర లాంటివి ఏవైనా. కానీ అప్పుడు నాకు అంత ఇదైతే కుదరలేదు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు లగేజ్ అదంతా సర్ది నేను ఇంట్లో కొంచెం ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అలా ఉంటాను కాబట్టి ఇంట్లో అన్నీ చూసుకోవాలి కదండి. అవన్నీ సర్దుకొని గిన్నెలవి కూడా వాష్ చేసుకొని లగేజ్ అంతా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుని ఇది చేసేటప్పటికి నాకు చాలా ఇబ్బంది అనిపించేసింది. అందుకే ఏం చేయలేకపోయాను. నాన్నకి చెప్పాను, బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇప్పించారు. అయినా అవి తిన్నంత మాత్రాన వాళ్ళకి అంత ఇదేమీ ఉండదు కదండి. అయితే అయిందని చెప్పేసి నడవండి వెళ్ళి తిందామని అయితే తీసుకెళ్ళాను. ఇక్కడైతే బటర్ పన్నీర్ మసాలా ఓన్లీ రోటీస్ మాత్రమే తీసుకున్నామండి. ఓన్లీ మాకు అంటే నేను ఒక 2, పెద్ద బాబు ఒక 2, పాప ఒక 2, మా బుడ్డోడికేమో ఒక 2 ఇలాగా మొత్తం మాకైతే 500 అయితే అయినాయి. 500 600 అయితే అయినాయి. డబ్బులేముందండి, కాకపోతే పిల్లల కంటే ఎక్కువేం కాదు కదా. కాకపోతే ఒక్కొక్కసారి మనం ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. కానీ ఆ పరిస్థితుల్లో తప్పదు. మేమైతే ఇప్పుడిప్పుడు ఇంటికి వెళ్తామా. ఈ వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అక్కకైతే డెలివరీ అయిపోయిందండి. ఎవరు పుట్టారు ఏంటనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను కదా, నేను ఆ స్టార్టింగ్ వీడియోస్ మీరు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్టేవి మీకు అర్థమవుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మా అక్క కూడా డెలివరీ అయిపోయిందండి. ఆ బేబీని ఎప్పుడు చూస్తామా అన్నట్టుంది. అసలు ఎవరు పుట్టారో ఏంటనేది నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ మా అందరిలో అయితే అక్కడైతే అన్నయ్య వదిన అమ్మ అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చూసారు. మేమైతే చూడలేదు. నాకైతే అసలు డెలివరీ అయిపోయిన వెంటనే అసలు ఎప్పుడు వెళ్తానా, ఇప్పుడు చూస్తానా అని చాలా అనుకున్నాను. కానీ అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదండి. ఇప్పుడు మన పక్క ఊర్లో కొంచెం ఒక గంట, ఒక 2 గంటల జర్నీ ఉన్నా సరే అక్కడికి మనం వెళ్ళాలనుకుని ఈజీగా వెళ్ళగలం. కానీ బెంగుళూరు అనేటప్పటికి అటు మనీ చూసుకోవాలి, ఇటు జర్నీ కూడా ఎక్కువ కదా. అందుకని చెప్పేసి కొంచెం ఆలోచించాం. ఇప్పుడైతే టైం వచ్చింది కాబట్టి అది మా పాపని ఎలాగా దించడానికైతే వెళ్ళాలి కాబట్టి నాకు ఇది కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. అలా అటు పాపని దించినట్టుంటది. అలాగా అక్క వాళ్ళని కూడా చూసి వాళ్ళతో కొన్ని రోజులు గడిపినట్టుంటదని అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే మేము బెంగుళూరు అయితే రీచ్ అయిపోయామండి. ఎంత లగేజ్తో ఆటో మాట్లాడుకుంటుంటే చాలా అయితే చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే అక్కడే ఉండి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. అది బుక్ చేసుకుని అయితే ఇక్కడ ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడైతే మేము ఇంటికైతే రీచ్ అయిపోయాం. లగేజ్ అది కూడా లిఫ్ట్లో పంపించి నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా రోజులైంది అమ్మ వాళ్ళని అక్క వాళ్ళని చూసి. మెయిన్గా అయితే మా ఫ్యామిలీలోకి కొత్తగా ఎంటర్ అయిన ఆ బేబీని చూడాలని అయితే మాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. వదిన వాళ్ళు అయితే వచ్చారండి. అమ్మకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని వదిన పిల్లల్ని తీసుకుని అయితే వచ్చింది. అక్క వదిన అయితే బేబీని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారంట విజిటింగ్కి. వాళ్ళు వచ్చేలోగా నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే బాబుకి ఉప్మా అది పెట్టేశాను. ఇక్కడ నేను తింటున్నాను. ఇక్కడ చూడండి మా అబ్బాయి డైనోసార్స్ ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ బొమ్మలైతే వెనకాల ఉండాలి. చిన్నప్పటి నుండి అంతేనండి. డైనోసార్స్, కార్స్ ఇవన్నీ కూడా చేతులు పట్టుకుని మరి పడుకుంటాడు. ఇక్కడ మా అక్క వదిన బేబీని తీసుకుని హాస్పిటల్ నుండి అయితే వచ్చేసారు.
ఇంకా బేబీ అయితే ఫుల్ నిద్రలో ఉందన్నమాట. ఇంకా పిల్లలందరూ చూడండి ఎలా వెళ్ళి చూస్తున్నారు. చూసినా సరే మళ్ళీ మళ్ళీ అయితే చూస్తున్నారు. వదిన వాళ్ళైతే ఆల్రెడీ లగేజ్ అయితే సర్దేసుకున్నారు ఇంకా వెళ్ళడానికి. ఇంకా వచ్చి 1 వీక్ అదే 10 డేస్ అవుతుంది అని చెప్పి ఇంకా పిల్లలకు కూడా స్కూల్స్ అవి ఓపెన్ అవుతాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మేము వచ్చిన రోజు ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరిపోయారు వదిన వాళ్ళు. ఇంకా అప్పటి వరకు అయితే ఫుల్ సందడిగా ఉందండి. ఇంకా వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా మా బాబు స్టార్ట్ చేశాడు ఇంకా మనం కూడా వెళ్దాం వెళ్దాం అక్క వాళ్ళతో వెళ్దాం అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే బాగా చెప్తున్నారు పిల్లలందరూ. ఇంక నేను కూడా వెళ్ళాను కిందకి వదిన వాళ్ళైతే ఎక్కించడానికి. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నారనమాట. పిల్లలతో ఇంకా మెట్రోకి అలా వెళ్ళాలంటే ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా, 4-4:30 అలా అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి చీకటి అయితే పడిపోతుంది, పిల్లలతో ఇబ్బంది పడడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నారు. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి 3 అవర్స్ పడుతుందండి జర్నీ. నేనైతే అన్న ఈరోజే కదా వదిన వచ్చాము, ఇంకో 2 డేస్ ఉండండి ఇంకా పిల్లలతో గడిపినట్టు ఉంటుంది అని అన్నాను. ఇంకా కానీ వదినంది ఇంకా మీ అన్నయ్యకి ఇక్కడ నుండి ఆఫీస్ బాగా దూరం అయిపోతుంది అనిత. ఇంకా అక్కడ నుండి అయితే కొంచెం దగ్గర, ఆఫీస్ నుండి ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ 10:30 అలా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అంత ఇబ్బంది ఎందుకని ఇంకా వదిన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా వదిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెంటనే మేమైతే పైకి వచ్చేసాం. ఇంకా వచ్చేసి ఇంకా లగేజ్లో అదే ఇంటి దగ్గర నుండి ఏమేమి తీసుకొచ్చామా అనేది అయితే తీస్తున్నాను. ఈసారి పెద్దగా ఏం తీసుకురాలేదంటే అంటే ఏం అంతగా కుదరలేదు. ఇంకా కానీ అదే నేను స్టీల్ గిన్నెలు అవి సెట్ అయితే కొనుక్కున్నాను. ఇంకా అందులోనే ఇంకా అక్కకు కూడా పిండి అది కలుపుకోవడానికి ఇదివరకు చెప్పింది, సరిగా పిండి అది మ్యారినేట్ చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజు గిన్నెలు అవి లేవని. ఇంకా అనుకున్న వాటిలోనే ఇంకా 2 గిన్నెలు అయితే తీసుకొచ్చాను. ఇంకా వాటి మీదకి మూతలు, అలాగే చిన్న సైజు పెద్ద సైజు మూతలు కూడా కొంచెం తీసుకోమని చెప్పింది, ఇంకా అవి తీసుకొచ్చాను. అలానే గానుగ నూనె, అదే నువ్వుల నూనె, అలాగే కొబ్బరి నూనె అవి కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ గానుగలో దొరుకుతాయి కదా, ఇంకా అవైతే తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్నగా ఇంకా వేరే వేరే అయితే తీసుకున్నాను. ఇంకా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే వాళ్ళకి అత్యవసరమైనవి తీసుకొచ్చానని చెప్పేసి. ఇంకా ఎదుటి వాళ్ళకి మనం తీసుకొచ్చింది బాగా యూజ్ అవుతుంది అని తెలిస్తే హ్యాపీనెస్ వేరు కదా. ఇంకా అందుకే నాకు కూడా చాలా హ్యాపీగా విషయానికి వస్తే నేను తనకంటే తనలాగా అయితే నేను అన్నీ చేయలేకపోవచ్చు, కానీ నేను చేయాల్సిన టైం వస్తే డెఫినెట్లీ చేస్తాను. ఆ టైం గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకా బాబువి పాపవి చిన్నప్పుడు బట్టలు అవి ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చాను. అంటే పుట్టిన పిల్లలకి పాతి వేయాలి అంటారు కదా, అంటే అంటారని కాదు, ఇంకా పాతి అయితే ఆల్రెడీ వాడి ఉంటాం కాబట్టి ఇరిటేషను అదంతా కూడా ఉండదు, అంటే స్మూత్గా ఉంటాయి బట్టలు. అదే కొత్తవి వేయాలంటే అది క్లాత్ దారం అదంతా కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం గుచ్చుకున్నట్టు అలా ఉంటాయని ఇంకా అవి కూడా క్లీన్గా వాష్ చేసేసి తీసుకొచ్చాను. ఇదంతా చెప్తున్నాను కానీ ఎవరు పుట్టారు ఏంటనేది ఇంకా ఏం తెలియట్లేదు కదా మీకు. ఇక్కడ ఇంటి దగ్గర నుండి నేను తెచ్చిన బట్టలు చూస్తే మీకు ఐడియా వస్తుందండి. ఆ బట్టలు చూసారా, అంటే పాప బట్టలు. అంటే మా అక్కకి పాప అయితే పుట్టింది. ఇంకందుకే మా తేజు చిన్నప్పుడు అదే మా పాప బట్టలు చిన్నప్పుడు బట్టలన్నీ కూడా నేను అంటే ఎవరికి ఇవ్వలేదు, అలానే ఉంచాను. ఈ 12 ఇయర్స్ నుండి అలానే ఉన్నాయి అవి. ఇందులో మ్యాక్సిమం 90% మా అక్క కొన్నవే ఉన్నాయండి. అందుకని చెప్పేసి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా దాచాను. ఒకవేళ అక్కకి పాప పుడితే గనక ఈ బట్టలు వేయాలని అక్క అనుకుంది, నేను కూడా అనుకున్నాను. ఒకవేళ బాబు పుడితే కనుక మా బాబు బట్టలు వేయాలని. ఇంకా మా పాప బట్టలు అన్నీ కూడా బీరువాల నుండి తీసి వాష్ చేసేసి క్లీన్‌గా డెటాల్ అది పెట్టేసి, ఇంకా అన్నీ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం తెచ్చేసానండి. ఇంకా మెయిన్ మా పాప బట్టలు వేయాలి. పైగా ఇందులో చెప్పాను కదా, అక్క కొన్న బట్టలు ఎక్కువున్నాయి. ఇంకా అవన్నీ అయితే చాలా చాలా బావుంటాయి. ఇంక అందుకని చెప్పేసి వాటిని ఇంకా నేనైతే ఎవరికీ ఇవ్వలేదు. అంటే మెమోరీస్‌గా ఉండిపోతాయి అని చెప్పేసి, లేదంటే అక్కకి ఇలా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా ఎవరికీ ఇవ్వలేదనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే పాప ఫేస్ అయితే రివీల్ చేస్తానండి. ఇంకా తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.